ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతంలో విద్యుత్ సర్క్యూట్కి సంబంధించి కొంచెం ప్రాబ్లం వచ్చి అక్కడ ఒక వ్యక్తికి సంబంధించి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. అయితే ఒక్కసారిగా షాక్ తగలడంతో ఆ ఉద్యోగి అక్కడికక్కడే పడిపోయారు. ఇక అక్కడే ఉన్న ఒక వ్యక్తి సిపిఆర్ చేయడంతో ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. నిజానికి ఆ వ్యక్తి సిపిఆర్ చేయడం వల్లనే ఆయనకి ఇంకా ఇప్పుడు ఊపిరితో ఉన్నప్పుడు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దగ్గరలో హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆయన ప్రాణాలను అయితే కాపాడాడు. ఈ సిపిఆర్కి సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చిన్న వయసు 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ప్రతి ఒక్కరూ హార్ట్ అటాక్తోని ప్రాబ్లమ్స్తోని చనిపోతున్నారు. వాళ్ళందరికీ సంబంధించి సిపిఆర్కి సంబంధించి ఒక్కసారి మనం చేస్తే అది ఒక మనిషిని ఏదో ఒకరోజు ఖచ్చితంగా కాపాడుతుంది. సో మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి మీ ముందు కళ్ళు తిరిగి పడిపోయినా, లేకపోతే ఆయనకు సంబంధించిన ఛాతీ నొప్పి వచ్చిందని మీకు తెలిసినా ఇలా పెట్టి ఇలా అప్రాక్సిమేట్లీ 1 మినిట్కి ఒక 60 to 120 టైమ్స్ మీరు ఎంత హార్డ్గా ప్రెస్ చేయగలిగితే అంత హార్డ్గా ప్రెస్ చేశారనుకోండి, ఆ సిపిఆర్ వర్తిస్తుంది. దాని తర్వాత మౌత్ టు మౌత్ మనము ఎప్పుడైతే ఊపిరిని అందిస్తామో అప్పుడు కూడా కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. సో సిపిఆర్ అదేదో నార్మల్గా డాక్టర్స్ చేస్తేనే అవుతుంది కాదు. ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సిన ఒక బాధ్యత, అది మన అందరం నేర్చుకోవాల్సింది. సో అది ఒక రైట్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ అబ్బాయికి నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ట్విట్టర్లో ఆయనకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న, తొందరగా రియాక్ట్ అయ్యో ఆయన ప్రాణాలు కాపాడేమంటూ చెప్పుకొస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమందికి సిపిఆర్ చేయడం వచ్చు? కామెంట్ చేయండి.